హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చామంతి వ్లాగ్స్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే సడన్గా సర్వపిండి అయితే గుర్తొచ్చింది. మమ్మీ సర్వపిండి చేసుకుందామా అంటే సరే చేసుకుందాం కానీ నువ్వే చేయండి. సరే చేద్దాంలే ఏముంది అని మా మమ్మీ చెప్తుంటే నేనైతే చేయడం స్టార్ట్ చేశాను. బియ్యపిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కారం, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకొని నేనైతే చేయడం స్టార్ట్ చేసిన తప్పటి నుంచి మా తమ్ముడైతే కులగడం అయితే స్టార్ట్ చేశాడు. ఇవాళ నువ్వు చేస్తే మేము టిఫిన్ తిన్నట్టే. నాకు టిఫిన్ తినాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది నువ్వు చేస్తుంటే. నువ్వు ఎలాగో పాడు చేస్తావు, సరిగ్గా చేయడనే గోల్ అయితే స్టార్ట్ చేశాడు. నేను ఎలా చేసినా వాళ్ళు తినడం తప్పదు, గులకడం తప్పదు అని చెప్పేసి నా పని నేనైతే చేశాను. నేను చేయడం ఫస్ట్ టైం అని చెప్పి మా మమ్మీ అయితే ఎలా చేయాలి, ఏమేమి ఐటమ్స్ చేయాలని మా మమ్మీ చెప్తుంటే నేనైతే చేస్తున్నాను. నలగొట్టిన పల్లీలు, కొత్తిమీర అయితే సన్నగా తరిగేసాను. వేసుకుంటే పచ్చికారం కూడా వేసుకోవచ్చు అనింది, కానీ పచ్చికారం మళ్ళీ దంచడం ఇదంతా బద్ధకం కదా, అందుకు కారం పొడి అయితే వేసేసాను. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అయితే ముద్దగా కలిపేశాను. ఈ తమ్ముళ్ళు ఉన్నారే, అక్కల రక్తం తాగడానికే ఉంటారు. ఎంత బాగా చేసినా కానీ బాగాలేదని అంటారు. నోటికి అది అలా వచ్చేస్తుంది అంతే, కానీ బాగాలేదని చెప్పి తినడం అయితే మానేయరు. తినడమే బాగాలేదని అనడమే. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని పిండి ముద్దని పల్చగా ప్యాన్ చుట్టూ అయితే స్ప్రెడ్ చేశాను. మధ్యలో అయితే చిన్న హోల్స్ పెట్టాను, మా మమ్మీ పెట్టమని చెప్పింది. నువ్వు చేస్తే నేను తినను అన్నాడు మా తమ్ముడైతే. అలా అన్నాడు కదా, తినడేమో అనుకున్నాను, కానీ అలా అనడమే తినడమే. ఎప్పుడు బాధే ఈ తమ్ముళ్ళ.